రేపు ఆదివారం 31వ తారీఖు డిసెంబర్ 31. సో మిడ్ నైట్ అంతా కూడా ప్రజలు సెలబ్రేషన్స్ చేసుకుంటారు కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్తలు, అలాగే 31st నైట్ పాటించాల్సిన సూచనలు, ఎక్కడైతే సెలబ్రేషన్స్ చేసుకుంటారో అక్కడ కూడా పాటించాల్సిన సూచనలు అన్నీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తిరుపతి పట్టణం ఎక్కడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హోటల్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, ఇతరత్ర అరేంజ్మెంట్స్ చేసుకునే హోటల్ యాజమాన్యాలు, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ముందస్తుగా పోలీసు పర్మిషన్స్ తీసుకోవాలి. వారికి కూడా అప్ టు 1 o'clock వరకే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడైతే ఈవెంట్ ఆర్గనైజర్స్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ అన్నీ కూడా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సీసీ కెమెరాస్ ఉండాలి, పార్కింగ్ ప్లేసెస్లో ఉండాలి. అలాగే లోపల కూడా సీసీ కెమెరాస్ కవరేజ్ అనేది ఫీడ్ రికార్డ్ అవ్వాలి. అలాగే లైవ్ స్ట్రీమ్ కూడా వీలైతే తీసుకోవాలి. ఇంకా ఈ మద్యం సరఫరా చేసే ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఈవెంట్ కోసం. అలాగే వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ తగు జాగ్రత్త లేదంటే మైనర్స్ని అలౌ చేయకూడదు. ఎక్కడైతే కపుల్స్ కోసం ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఆ టైంలో మైనర్స్ అలౌ చేయకూడదు. అలాగే ఎటువంటి డీజే సాంగ్స్ కానీ, అశ్లీల నృత్యాలు కానీ, కించపరిచే వ్యాఖ్యానాలు కానీ, ద్వందార్థాలతో వచ్చే వ్యాఖ్యానాలు కానీ చేసి అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి గొడవలకి ఆస్కారం ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ బాధ్యత. వాళ్ళు ఈ నిర్వహించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని నిర్వహించాలి. అలాగే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత వాహనాల్లో అక్కడి నుంచి ఈవెంట్కి వచ్చిన వాళ్ళు వాహనాల్లో తాగి డ్రైవ్ చేయకుండా వాళ్ళ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్, క్యాబ్స్ కానీ, డ్రైవర్స్ని కానీ ప్రొవైడ్ చేసే విధంగా ఈవెంట్ ఆర్గనైజర్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎవరైనా కూడా ఈ తాగి డ్రైవ్ చేయడం, పోలీసులందరూ కూడా చెక్ పాయింట్స్ పెట్టుకొని ట్రాఫిక్ పోలీస్ అంతా చెకింగ్ చేస్తుంటారు కాబట్టి ఎవరైనా పట్టుబడితే మాత్రం 6 months జైలు శిక్ష, అలాగే 10,000 జరిమానా కూడా విధించడం పడుతుంది. మైనర్స్కి కూడా వెహికల్స్ ఇవ్వకూడదు. అది వెహికల్ ఒక యాజమాన్యుల రెస్పాన్సిబిలిటీ. అది మైనర్స్ ఆ రోజు వెహికల్ తీసుకొని స్పీడ్గా 1 o'clockకి 12 o'clockకి రోడ్ పైన తిరగడం, యాక్సిడెంట్స్కి గురి కావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అవన్నీ కూడా రెస్పాన్సిబుల్ పేరెంట్స్, అలాగే వెహికల్ యాజమాన్యాలు వాళ్ళు కూడా తీసుకోవాలి. ఇంకా ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్కి మరొక హెచ్చరిక ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ కానీ అవుట్ సైడర్స్ కానీ ఈ డ్రగ్స్, ఏ విధమైన డ్రగ్స్ కానీ, గాంజా కానీ, ఇతర లిక్కర్ అయితే పర్మిటెడ్ లిక్కర్ కాకుండా వేరే లిక్కర్ కానీ అలో చేసినా కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్తో కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. సంబంధిత వ్యక్తులతో కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ మాకు తెలియదు, మేము చూడలేదు అనే వాదన లేకుండా వాళ్ళని కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది NDPS యాక్ట్ ప్రకారం. సో ముందస్తుగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. వాళ్ళ దాంట్లోకి ఫంక్షన్ కానీ, ఈవెంట్ కానీ ఎవరు వస్తున్నారో చూసి కంప్లీట్ చెక్ చేసి తీసుకోవాలి. ఎటువంటి నిషేధిత పదార్థాలు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా పోలీసులకు చెప్పాలి. ఎక్కడైనా కూడా ఏ హోటల్స్ అయినా, ఈవెంట్లో అయినా కూడా ఫారినర్స్ ఎవరైనా పాల్గొంటే ముందస్తుగా పోలీసు వాళ్ళకి తెలియజేయాలి. మా ఈవెంట్కి పలానా ఫారినర్స్ వచ్చారు, అది మీకు దృష్టిలో పెడుతున్నామని చెప్పాలి. అలాగే హోటల్ రూమ్స్లో కూడా కొంతమంది సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. హోటల్ యాజమాన్యాలకు కూడా ఒక హెచ్చరిక ఏంటంటే, రూమ్స్లో సెలబ్రేషన్స్కి 10 మందికి 20 మందికి రూమ్స్ ఇచ్చేసి వాళ్ళు లిక్కర్, అలాగే డీజే సౌండ్స్ రూమ్స్లో పెట్టుకొని సెలబ్రేట్ చేసుకోవడం, అక్కడ ఏదైనా తగాదాలు జరిగితే కొట్టుకోవడం, లేదు రూమ్స్లో డ్రగ్స్ సేవించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎక్కడ కూడా ఎటువంటి జరిగితే హోటల్ యాజమాన్యాన్ని కూడా నేరస్తులుగా గుర్తించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాఫిక్ పరంగా వస్తే మన శ్రీనివాస సేతు, అలాగే యూనివర్సిటీ ముందరున్న ఫ్లైఓవర్స్, ఇవన్నీ కూడా రాత్రి 10 గంటలకు కంప్లీట్ బంద్ చేస్తారు. సో అందరికీ కూడా స్టూడెంట్స్కి కానీ, వాహన చదువులకు కానీ ఆల్టర్నేట్ కింద అదర్ రూట్స్ తీసుకోవాలని చెప్తున్నాం. ఇంకా కూడా మనకి జనరల్గా ఫ్లైఓవర్ పైన నిల్చొని ఫోటోలు తీసుకోవడము ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి అటువంటి చర్యలు ఎవరైనా చేసినా కూడా రేపు కఠినంగా శిక్షిస్తాం. సో ఫ్లైఓవర్ బంద్ అన్నాక బంద్ చేసేస్తాం. వాహనదారులు కూడా రాత్రి 12 గంటలప్పుడు సెలబ్రేషన్స్లో భాగంగా వాళ్ళు కొంచెం తిరగడం జరుగుతుంది. సో సైలెన్సర్స్ తీసి సౌండ్ అధికంగా చేసుకుంటూ తిరిగే వాళ్ళకి, అలాగే త్రిబుల్స్ అంతకంటే ఎక్కువ మంది సింగిల్ బైక్ పైన తిరిగే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా జైలుకి పంపిస్తాము. ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెంట్ డ్రైవింగ్ కింద, అలాగే వేరే వాళ్ళకి ప్రాణహాని ఉందని చెప్పేసి ఇలాంటి
డేంజరస్ డ్రైవింగ్ చేయడం అనేది నేరం కాబట్టి దాని కింద వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో పేరెంట్స్ కూడా పేరెంట్స్ అలాగే స్కూలు కాలేజ్ యాజమాన్యాలు కూడా వాళ్ళ విద్యార్థుల్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా జాగ్రత్తగా సూచనలు ఇచ్చి బయట సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళకి పంపించాలని కోరుకుంటున్నాం. 1 o'clock ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ కూడా ఎవరి గమ్యస్థానాలకు వాళ్ళకి చేరి ఈ ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. అంతేగాని రోడ్డు పైన 1 తర్వాత ఎవరు తిరిగినా కూడా వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బస్సులు, ఈ 2 wheelers అండ్ 4 wheelers ఎక్కువ మందిని ఓవర్లోడ్ చేసుకొని తిరగడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఈ డివైడర్స్ని గుద్దుకోవడం కూడా ప్రీవియస్ ఇన్సిడెంట్స్లో మనం చూసాం. సో ఇవన్నీ కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ మీ సేఫ్టీ చూసుకుంటేనే నూతన సంవత్సరం సంతోషంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అదే ఇప్పుడు మనం ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో వీళ్ళు చేసే ఆస్కారం ఉన్న రోడ్స్లో అంతా కూడా మూవబుల్ బ్యారికేడ్స్తో మూవబుల్ బ్యారికేడ్స్ పెట్టి స్పీడ్ తగ్గించడానికి కంట్రోల్ పెడుతున్నాం. అలాగే పికెట్స్ పెడుతున్నాం, పెట్రోలింగ్ పెడుతున్నాం. అందరు ఆఫీసర్స్ కూడా తిరుపతి పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం కంట్రోల్ చేస్తాం. ఎవరైనా అటువంటి చేస్తే వాళ్ళని కన్సర్న్ సెక్షన్స్ కింద బుక్ చేస్తాం. ఇంకొకటి, ఆ స్టాండ్ వేసి ఏదో ఫైర్ వస్తుందని ఆనందం తప్ప అది పొరపాటున అది క్లిక్ అయితే ముగ్గురు పడతారు. ఎవరో ఎంతమందిలో బండి పడి హెడ్ ఇంజరీ జరిగి చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు వేరే ఇతర ప్రాంతాల్లో. సో అటువంటివన్నీ కూడా చేయకూడదండి. మీ పిల్లలు కానీ మీ స్టూడెంట్స్కి కూడా తగు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇట్లాంటివన్నీ క్రేజీ థింగ్స్ చేస్తే ప్రాణాల మీద తెచ్చుకుంటారు.